కొంచెం సుధీరనా, కొంచెం వెనకరా సార్. ఓకే సార్. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాం. అందరికీ తెలుసు, ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ అయ్యి సుమారుగా ఈ 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరని కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలు కానీ ఈరోజు ఉన్నారంటే అది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా మొదటి 15 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పార్టీ ఈ రోజుకి కూడా జనాదరణ పొందడం కానీ, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగు పెడితే కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, వాటిలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104, 108 కావచ్చు, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కావచ్చు, అలానే సెస్సులు ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజుని కూడా భారతదేశంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి అని చెప్పినటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిది. అయితే దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాల పరిపాలనలో 15 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల కాలంలోనే ఎవ్వరూ మర్చిపోలేనటువంటి రీతిలో అటు ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ, అగ్రికల్చర్ కానీ, మహిళలకు కానీ సంక్షేమం పరంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే నాడు నేడు కానీ, అలానే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎంత చదువుకున్నా కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, స్కూల్స్ని అద్భుతంగా తయారు చేయడం కానీ, పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కానీ రెనోవేట్ చేయడం కానీ అద్భుతమైనటువంటి వ్యవస్థలను తయారు చేసినటువంటిది. అలానే వ్యవసాయానికి వచ్చినప్పటికీ ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడం కానీ, సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ, అలానే అనేకమైనటువంటి జలయజ్ఞంలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ, అలానే వృద్ధులకు సంబంధించి సుమారుగా 66 లక్షల మందికి, అంతకుముందు 30 లక్షల మందికి ఇస్తుంటే 66 లక్షల మంది వృద్ధులను గుర్తించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినాం. ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకంటూ ఒక మంచి పథకం కానీ, ఫలానా వర్గం వాళ్ళకి మంచి చేసినాడనే అభిప్రాయాన్ని కలిగేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క స్కీమ్ కానీ, ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజలకు కనిపించే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు కూడా చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు కానీ, గుర్తుపెట్టుకునేటువంటి, భారతదేశం ఫాలో అయ్యేటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, 10 సంవత్సరాల కష్టాలను చూసినాం, మరో 3 సంవత్సరాలు కూడా కష్టాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఈ సమాజానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ మంచి జరగాలంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు ప్రతి ప్రజలు కూడా, ప్రజల్లో ప్రతి గుండె కూడా అదేవిధంగా కోరుకుంటా ఉంది. కార్యకర్తలు, నాయకులు అయితే తపన పడతా ఉన్నారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తామన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు.
తప్పకుండా కూడా అందరికీ ఒక భరోసాని ఇస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కనుక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం చెప్పడంతో పాటు ఎత్తినటువంటి జెండాని దించకుండా 2029, 2028లోనో 2027లోనో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నాయకుడి ఆశ కూడా అదే. తప్పకుండా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రజలకు మంచి జరిగే రోజు తొందరలో వస్తుందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా తరఫున అందరం కూడా ఆకాంక్షిస్తాం. నమస్కారం. ఈరోజు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం కార్యకర్తలు అయితే మనమే ఈ నాయకులు మనం ఎట్లా కాపాడాలనుకొని కోరుకుంటున్నామో అదేవిధంగా మనం మన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా కాపాడుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఆయన పూర్తి సహకారం చేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేయాలని, అదేవిధంగా ఎప్పుడు మనం ఆయన తోడుగా ఉండి అన్ని విధాల సహకారంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈరోజు 16 సంవత్సరాలు అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసిన కూటమి పాలన ఎంత అరాచకాలు ఏం చేస్తున్నారు. దానికి తట్టుకొని మన నెల్లూరు సిటీలో ఇంత పెద్ద భారీగా జన సమీకరణతో ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులు కానీ ఇంతమంది వచ్చి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇలాంటి ఇంకా పార్టీకి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా, అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి గారిని మన నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా చేసుకుని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.